ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో కర్రీ ఇది దోసకాయ పావు కేజీ ఏమో ఆలు. ఇలా చేస్తే 10 నిమిషాల్లో కూర రెడీ అయిపోద్ది. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, టమాటా, దోసకాయ, బంగాళదుంప ఇలా కలగలుపు కూర తింటే కొంచెం విటమిన్స్ అవి బాగుంటాయి కదా, అందుకని ఎక్కువ ప్రిపరేషన్ ఇదే చేస్తాను. నేను కలగలిపి మొత్తం కటింగ్ చేసేసాను. దానికి తగ్గ సాల్ట్, చిటికెడు ఉప్పు, పసుపు, కారం. ఇది కొంచెం స్పైసీ ఎక్కువ ఉంటుంది, అందుకే స్పూన్నర వేస్తున్నా. నూనెకి కూరకు తగ్గ ఆయిల్ అన్నీ వేసేసాను కదా, ఒకసారి తిప్పేసేసుకొని పొయ్యి మీద పెట్టేస్తాను. చూడండి 5 నిమిషాలకి ఎంత ఉడుకుతుందో కూర. పోసుకుంటే కొంచెం జ్యూసీగా కావాలంటే ఒక అర గ్లాసు వాటర్ పోసుకుంటే సరిపోతుంది. లేదు కొంచెం గ్రేవీగా కావాలి, దగ్గరికి వచ్చేయాలి, ఫ్రై టైప్లో గుజ్జు కూరలాగా అనుకుంటే వాటర్ పొయ్యి అవసరం మిల్లోకి పెట్టుకుంటే సరిపోతుంది. ఇంకొక 7 మినిట్స్ 5 మినిట్స్లో కర్రీ రెడీ అయిపోతుంది. అయితే ఒక అర గ్లాస్ వాటర్ పోస్తున్నా. ఒత్తు తగ్గించేస్తా, మిళ్ళొద్దు నుంచి కొంచెం ఒత్తు తగ్గించేస్తా. ఇలా పెడితే చక్క ముక్క పట్టేసి కూర అయిపోతుంది. అయిపోయింది కర్రీ. ఉప్పు చూస్తాను. లైట్గా ఉప్పు తగ్గింది. చూడండి ఎంత స్పీడ్గా అయిందో. అలాగే కొత్తిమీర, వేసాను. వేసుకుంటే నాన్ వెజ్ స్మెల్ ఇష్టపడే వాళ్ళు నేను ఆల్రెడీ ఇంట్లో రెడీ చేసి పెడతాను పొడి మసాలా. ఇది ఎవరికైనా కావాలి అనుకున్న వాళ్ళు ఇంగ్రీడియంట్స్ ఎలా తయారు చేయాలో కామెంట్ చేయండి. దీన్ని ఎలా పొడి రెడీ చేస్తానో కూడా ఒక వీడియో చేస్తాను. ఇది ఒక 6 మంత్స్ దాకా ఉంటుంది. ఇది వేయను నేను, అది నాన్ వెజ్కి మాత్రమే వేస్తాను. ఇప్పుడు మళ్ళీ అది వేసామంటే ఈ పులుపు తగ్గిపోతుంది, అందుకోసం వేయను. ఎమ్మి దోసకాయ బంగాళదుంప కర్రీ. నా వీడియో సపోర్ట్ చేసే వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఇన్స్టాగ్రామ్లో చాలా వరకు నన్ను సపోర్ట్ చేశారు. నా యూట్యూబ్ను కూడా ఇంకా 1Kకి దగ్గరలో ఉంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి. నాకు కేక్ దగ్గరగా ఉన్నాను, 1K కూడా అయిపోయేటట్టు. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.